బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓకే సార్. గోవర్ధన్ సార్‌కి జూమ్ సెక్షన్‌లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఓకే గోవర్ధన్ సార్, హ్యాపీ బర్త్‌డే టు యూ సార్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మ్యూట్ చేసుకొని అందరూ కూడా సార్‌కి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే గోవర్ధన్ సార్. హ్యాపీ బర్త్డే గోవర్ధన్ సార్. బాబు గోవర్ధన్ సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా నీకు. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే అండి. గోవర్ధన్ సార్ కి విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. దేవి మేడం మీరు చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి మంచి విషెస్ అందించినందుకు చాలా ధన్యవాదాలండి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఓకే మేడం. అలాగే Thank you, మీ మేడం మన మాస్టర్ కూడా వచ్చినారు జూమ్ లోకి. రాజ్యలక్ష్మి మేడం ద్వారా కూడా మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మేడం. మేడం మీరు ఒక్కసారి బర్త్డే విషెస్ చెప్పండి మేడం. సుగుణ మేడం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా గోవర్ధన్ సార్ కి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే సార్ గారిని 3 కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు కోరుకోమని చెప్పండి మేడం. అందరు కూడా అని చెప్తాం మేడం. ఓకే మేడం. కోరికలు కోరుకో 3 కోరికలు. ఓకేనా మేడం? ఓకే మేడం. 3 ఆధ్యాత్మిక కోరికలు కోరుకున్నారు. జూమ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరు కూడా సారు ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆయన ఇంకా ఆత్మోన్నతికి ఇంకా సేవ చేయాలని మనమందరం కూడా హృదయపూర్వకంగా సార్ గారికి తదాస్తు చెప్తాం మాస్టర్స్. ఒకేసారి ఈరోజు ఎంతో అద్భుతంగా సారు అందరూ ధ్యానుల చేత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మీరు ఇలాగే మీ ఆత్మను ఉన్నతి చేసుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి లోక కళ్యాణ సేవ కార్యక్రమాలు చేయాలని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు మీ అందరి విశేష మా అబ్బాయి పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే ఈరోజు మనం ఆత్మజ్ఞానాన్ని మొదలు పెట్టుకునే ముందు పత్రిజీ మహిళా చైతన్యం గురించి 2 మాటలు మాట్లాడుకొని తర్వాత స్టార్ట్ చేయండి మేడం. పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించిందంటే మేడం గారికి శైలజ మేడం గారికి వచ్చినటువంటి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించింది మేడం. అంటే ఇందులో ముఖ్యంగా సార్ చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 3 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, ఈ సత్యము అనేది అందరికీ అందాలి, అందరూ కూడా ఆచరింప చేయాలి, అందరిలోకి వెళ్ళాలి అనే గొప్ప సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించింది. ఈ రోజు కూడా సార్ గారి దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నడుస్తుందన్నమాట. ఎవరు ఎక్కడికి రమ్మన్నా కూడా మాకు మీరు వచ్చి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని ఎవరైతే పిలుస్తారో అక్కడికి పత్రిజీ మహిళా చైతన్యం టీం సభ్యులందరూ కూడా అక్కడికి పోయేసి ఆత్మ జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ మెథడ్ అనేది అక్కడ చేసి చూపించడం జరుగుతుందన్నమాట. ప్రాక్టికల్ మెథడ్లో అక్కడ ప్రత్యక్షంగా అందరి చేత ఆచరింప చేయడం అనేది అక్కడ అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అందులో
ప్రకృతితో అనుసంధానం ఎలా అవ్వాలి, ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీలను దర్శించవచ్చు, తర్వాత కర్మ ప్రక్షాళన అనేది ఎలా చేసుకోవాలి అనే విషయాలపైన అద్భుతంగా అక్కడ ప్రాక్టికల్స్ అనేది చేసి చూపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఎంతోమంది అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది ఆచరింప చేస్తూ పత్రిజీ మహిళా చైతన్యం టీంలో అందరూ కూడా సభ్యులుగా మారినారు. వారు కూడా ఈరోజు కూడా ఆచరిస్తున్నారు. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా ఈరోజు కూడా జరుగుతుంది మేడం. ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని అందరిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెల 14 నుంచి 7 రోజుల పాటు అక్కడ ఎంతో రాజమండ్రిలో సుదర్శన చక్ర ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా 7 రోజుల పాటు జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 10 గంటల ధ్యానంతో పాటు ఇంకా ఎంతో మంది మాస్టర్స్ అక్కడికి వచ్చి వారి యొక్క సందేశాలు, వారి యొక్క ఆధ్యాత్మిక మాటలను అక్కడ వివరించడం జరుగుతుంది. ఈ 7 రోజుల కార్యక్రమానికి మనమందరం కూడా అక్కడికి వెళ్ళాలి. మనతో పాటి మన ఫ్రెండ్స్ని, మనకు తెలిసిన వారిని, శ్రేయోభిలాషులను అందరినీ కూడా ఆ యజ్ఞంలో భాగస్వాములు చేయాలని జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, స్టార్ట్ చేయండి మేడం. మేడం ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెషన్ లో పాల్గొనే మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రారంభించుకున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి అండి. మాది విలేజ్ పులవర్త. మేము ఇంచుమించు 16 సంవత్సరాల నుంచి మెడిటేషన్ లో ఉన్నాం. చాలా చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. మరి వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. ఓకే. అలాగే మా సార్ కూడా ఇద్దరం కూడా కొంచెం ఇంచుమించుగా ఒకేసారి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మన లైఫ్, ఇదే మన ఆధ్యాత్మికతే లైఫ్ గా సంసారంలో నిర్మాణం అన్నట్టుగా అన్నిటిలోనూ మనం ముందుకి సాగుతూ ఆనంద జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో అనుభూతులు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మేడంకి మీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రారంభిస్తున్నాం. ధ్యానము అంటే గతంలో మనం తెలియకుండా జీవించేసాం. ధ్యానం అనేది తెలియక ముందు ఎన్ని సంవత్సరాలు జీవించామో, ఎలా ఉన్నామో, మన ఆయుష్ ఎంతవరకు ఉన్నదో అర్థము పరమార్థము లేని జీవితంలో మనం గడుపుతూ వచ్చాం. కానీ తెలిసిన తర్వాత ప్రతిరోజు చాలా విలువైన విధంగా సమయం చాలా విలువైనదని తెలుసుకున్నాం. మరి అలాగే ఈ ఆయుష్ ఎంతవరకు అయితే ఉందో ఈ ఆయుష్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ఎంతవరకు ఆయుష్ తెచ్చుకుని వచ్చామో భూమి మీద ఉన్నంత వరకు మనం అర్థము పరమార్థము తెలుసుకుంటూ ముందుకి ప్రయాణిస్తూ ఉన్నాం. మాస్టర్స్ మన గురువులైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుజాడల్లో ప్రయాణిస్తూ ఇంతవరకు మన అదృష్టంగా భావిస్తున్నాం. సార్ వెనకాల పరుగులు పెడుతూ, చూస్తూ, వింటూ, నేర్చుకుంటూ ఆయన ఏదైతే చెప్పారో ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాం మనం అంతా కూడా. సరే, ఇప్పుడు శారీరకంగా లేకపోవచ్చు, అంతా కూడా ఆయన ఒక దివ్య చైతన్యంతో విశ్వవ్యాప్తమైపోయి ఉన్న ఆ పరమ గురువుని మన లోపలే, మన అణువులోను శ్వాసలోను ఆ గురువుని నింపుకుంటూ మనం ప్రయాణిస్తూ ఉన్నాం. మన చేత, మాట, చూపు అన్ని చేసేవన్నీ చర్యలన్నీ కూడా ఆ గురువుకే సమర్పితం. నడిచే నడక, చేసే మాట, మాట్లాడే మాట,
చేసే పని అన్నీ కూడా మనకు కూడా ఎంతో బాగా తీర్చిదిద్దారు మన గురువు. ప్రతి మాట కూడా ఎరుకతో మాట్లాడాలి, అవేర్నెస్ తో మాట్లాడాలి. అలాగే చేత నడిచే నడక ప్రతిదీ అర్థం పర్థం లేని జీవితం నుంచి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాలి. ప్రతి వస్తువు నుంచి, ప్రతి జీవి నుంచి, ప్రతి పువ్వు నుంచి, ప్రతి మొక్క నుంచి నేర్చుకోవాల్సింది విశ్వం యావత్తు ఆవరించి ఉన్న ఆ దివ్య చైతన్యంలో పరమాత్మతో అనుసంధానం అవుతూ శ్వాస మీద ధ్యాసతో మనం మెలకుగా ఇంతవరకు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ కొన్ని సంవత్సరాలు అభ్యాసం చేశాం. తర్వాత ఇప్పుడు నిత్య జీవితంలో అనుక్షణము మనం ఎంత జాగృతితో ఉండాలో అనేది అలా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఇప్పుడు చేయాల్సింది మనం ప్రతి ఒక్కరం కూడా మన నిత్య కృత్యాల్లో ప్రతి పనిలోను ప్రతి ఒక్కరితో పరిచయాలు, మనం పరివారంతో, పరివాళ్ళతో, ఇంకా చుట్టుపక్కల బంధువర్గంతో ఉంటూ మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. సంసారంలోని నిర్వాణం అని చెప్పిన ఆ మాటకి ఎంత సత్యమో మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం మాస్టర్స్. గతంలో అయితే కొంతవరకు ధ్యానం ఉన్నా చుట్టాలు బంధువులు ఇంటికెళ్తే మార్పు వచ్చేస్తూ ఉండేది. ఇప్పుడు మరి మన స్థిత ప్రజ్ఞతో మన ఎరుకతో మనం ఉంటూ మన వాళ్ళకు కూడా మార్పు చెందేలా మనం సంసిద్ధమై ఉన్నాం ఈ సమయంలో, ఈ రోజు నాటికి. మరి అలాగా ప్రతిదీ కూడా మనల్ని మనం తెలుసుకుంటూ జాగ్రత్త పరుస్తూ అనుక్షణము ఎరుకతో ఉండటమే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇలా నాకు ఎంతో కూడా అనారోగ్యంతో బాగుండేది కాదు. అయినా కానీ అనారోగ్యంతో రాలేదు ధ్యానానికి. మరి ఇలా ఒకళ్ళ ద్వారా తెలుసుకోవాలి అంటే మనం ఆలోచన ఒకలా ఉంటుంది, పని ఒకలా ఉంటుంది. ఏది దేని వల్ల వస్తుంది అనేది చెప్పి దాన్ని పరిశోధన చేస్తూ అలా ఉండగా నాకు ధ్యానం ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా అందింది. ఈ ఊరికి 41 రోజులు రామాలయంలో పెట్టినప్పుడు ఆ రకంగా జరిగింది. అక్కడ 2-3 రోజులే చేసినా కానీ మన సాధనతో మనం చేసుకునే కొద్ది వారానికే చాలా మార్పు కలిగింది. అలాగే పట్టిన పట్టు విడవకుండా జాగ్రత్తగా దాన్ని ఇంకా సాధన పెంచుకుంటూ మరి ప్రయాణిస్తూ ఉన్నాం. ఇక్కడ దగ్గరలో ఉన్న మాచవరం అమిరెడ్డి గారి ద్వారా ఎంతో మనం బలపడటం అయింది. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆయన ఎంతో బలపరిచి అందరికి సమూహంగా అన్ని సమాచారాలు అందిస్తూ మాస్టర్స్ ని పంపిస్తూ క్లాసులు కండక్ట్ చేయించడం ఈ రకంగా జరుగుతుంది. అలాగే 2-3 సంవత్సరాల తర్వాత పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించడం అయింది. పబ్లిక్ పిరమిడ్ మన ఊర్లోనే మన ఎదురుగుండా మన స్థలంలో నిర్మించాం. దాన్ని బట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధ్యానాన్ని ఇష్టమైన వాళ్ళు ఎంతో మంది ఉండేవారు. అందరూ నిలబడిపోయినా ఇంకా ఒక 20 మంది మాత్రం ఈ ఊళ్ళో చాలా బాగా అద్భుతంగా అనుభూతి పొందుతూ ఆ పిరమిడ్ ని ఉపయోగించుకుంటున్నారు. ప్రతిరోజు కూడా ఎంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకరోజు కూడా డోరు మూసి ఉండదు. అలా పబ్లిక్ పిరమిడ్ వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఆ పిరమిడ్ నిర్మాణం వల్ల దాన్ని నిర్వర్తించడం వల్ల మేము కూడా ఎంతో కూడా దాని ద్వారా అద్భుతమైన అనుభూతి పొందుతూ అంకిత భావంతో చేయాల్సింది చేస్తూ ఉండవలసిన విధంగా ఉండటం జరుగుతుంది. అలాగే మా కుటుంబం పిల్లలు కూడా ఎంతో బాగా సహకరిస్తూ ఉన్నారు. వారు ఇక్కడ లేకపోయినా మేమిద్దరమే మా ఇష్టానుసారం తిరుగుతూ ఉంటూ హ్యాపీగా ఉన్నాం. కుటుంబం పిల్లలు కూడా కోడళ్ళు అంతా బాగా సహకరిస్తారు. మరి అలాగే ధ్యాన మిత్రులతో అనుబంధం చాలా గొప్పది. ఆ ధ్యాన మిత్రులు ప్రతిరోజు ఇంకా ఎంతో అద్భుతమైన అనుభూతి పొందుతూ బాగా మాస్టర్స్ గా తయారయ్యారు. బయటికి వెళ్ళలేకపోయినా వాళ్ళంతటా వాళ్ళు ఎంతో బాగా దాన్ని రియలైజ్ అయి ఉన్నారు ఈ గ్రామంలో. అలాగే వశిష్ఠ గౌతమికి ఏ కార్యక్రమం వచ్చినా పెడుతూ మూవ్ అవుతూ ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరితో ఇంకా ఎంతో మంది పరిచయాలు, ఎంతో మంది జ్ఞానంతో కలవటం వల్ల ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విధంగా అనుభూతి పొందుతూ ఉన్నాం. ఈ క్షణం మన శారీరకంగా ఎప్పుడైతే
మనం కొంచెం షాక్ అవుతామో అప్పుడే ఇంకా మనకు జాగ్రత్త అంటూ ఏర్పడుతుంది. ఎందుకంటే అనుభవమే జ్ఞానం కదా. మరి అలాగే ఈ మధ్య ఒక సంవత్సరం మాకు ఇంట్లో కొంచెం శారీరకంగా అవస్థలు పడటం అయింది. ఇది ఎందుకు అంటే అది కూడా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికే. మరి ఇంకా మనం పదునెక్కడానికి అని అర్థమవుతుంది. దాని ద్వారా ఎంతో తెలుసుకోవటం అవుతుంది. ప్రతి ఒక్కరి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం, అనుభూతి పొందుతూ ఉన్నాం. అంతా కూడా చాలా అనుభూతి ఎక్కువ, చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు ఇలా ఒక 6 నెలలు రెస్ట్ లో ఉన్నప్పుడు నాకు ఎంతో అనుభవాలు వచ్చాయి. అలాగే పిఎంసి ఛానల్ కి అంబాసిడర్ గా తీసుకోవటం, దాని ద్వారా నేను నైమిషారణ్యం టూర్ కి వెళ్ళడానికి ప్రయాణం అయ్యి నాకు కూడా ఒక 4గురిని తీసుకుని మేము బయలుదేరటం అయింది. అక్కడ కాశీలో దిగి కాశీ నుంచి మరలా అక్కడికి నైమిషారణ్యం వెళ్ళాలి. ఆ నైమిషారణ్యం కాశీలో ఆ రోజంతా దర్శనాలు జరిగినాయి. ఆ దర్శనాలు జరిగే టైంలో నాకు అంతవరకు ధ్యానంలో వచ్చాక అసలు ఎప్పుడు ముందు చూపే కానీ అడుగు ముందుకు వెళుతుంది తప్ప వెనక్కి ఉండదు. అలాంటి అంత స్పీడ్ గా అందరూ కూడా నా నడక చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ ఈ మేడం వయసు కంటే ఎక్కువగా చాలా బాగా స్పీడ్ గా ఉంటారని చెప్పి. అలాంటిది అక్కడ సడన్ గా కాశీ విశ్వనాథుని సన్నిధిలోనే కాలు స్లిప్ అయింది. ఆ కాలు స్లిప్ అవడం వల్ల కాలు మడతపడి ఇంకా నా వల్ల కాలేదు లేవడానికి. అక్కడి నుంచి ఇతరుల సహాయంతో బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ మరి ఆ రోజు పౌర్ణమి రాత్రి అక్కడే ప్రాంగణంలో కూర్చొని 1 గంట ధ్యానం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చేవా తండ్రి అనుకున్నాను. అయితే మామూలుగా అయితే ఎంతో అవస్థలు పడతాం, ఎన్నో సందేహాలతో బాధపడుతూ ఉంటాం, ఎన్నో అనుమానాలతో. కానీ అక్కడ నాకు ఏమీ లేదు, ఏ బాధ లేదు, ఏ ఒత్తిడి లేదు, కాలు బాధ తెలియలేదు, ఏ ఒత్తిడి లేదు, మానసికంగా కూడా ఆందోళన లేదు. మరి ఇదంతా దేని వల్ల వచ్చిందంటే మన సాధన, మన అనుభవమే జ్ఞానం. మరి అలాగా అక్కడ 1 గంట సేపు నిండు పౌర్ణమి, ఆహా ఏమి అద్భుతం, పైన చంద్రుడు పూర్ణచంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రాంగణంలో అసలు కూర్చొని ఇంత అవకాశం కలిపి ఎవరు కూడా కూర్చొనివ్వరు, కానీ నాకు ఈ అవకాశం దక్కింది అనుకున్నాను. నా గురువు మహాదేవుడు పరమశివుడు నా వద్దే నాతోనే ఉన్నారు. అలా ధ్యానం చేస్తూ కూర్చున్నాను. నా కూడా వచ్చిన వాళ్ళు నా గురించి ఏమీ హడావడి పడకుండా వాళ్ళకి నేనే ధైర్యం చెప్పి, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు పనులు పూర్తి చేసుకుని వచ్చే వరకు మీ బ్యాగులు సెల్ ఫోన్స్ కూడా ఇక్కడే ఉంచండి అని చెప్పి నా దగ్గర ఉంచుకుని వాళ్ళని ఫ్రీగా హ్యాపీగా పంపించడం జరిగింది. వాళ్ళు అన్ని పూర్తి చేసుకుని వచ్చారు. వచ్చి తర్వాత రూమ్కి రావడం జరిగింది. అక్కడ మరి శ్రీరంగపట్నం పిరమిడ్ మాస్టర్స్ అక్కడ అన్నదానం ట్రస్ట్ లో ఒక బిల్డింగ్ తీసుకుని సప్తారు. అక్కడ మరి మన వాళ్ళు మెడిటేటర్స్ కి 300 ఉంటే ఇంకో 300 మందికి చేసి అక్కడ గంగా నది ఒడ్డున అందరికీ కూడా అన్నదానం చేసేవారు. ప్రతి పూట వ్యాన్ లో పట్టుకెళ్ళి అక్కడ అంత కార్యక్రమం జరిగింది. 7 రోజులు చేశారు అలా ఆ రకంగా. ఆ సందర్భంలో మేము వెళ్ళటం, మరి మన మాస్టర్స్ తో మేము అలాగా హ్యాపీగా గడపటం జరిగింది. మనకు ఎక్కడున్నా ఏం చేసినా తెలియని చోటు లేదు, తెలియని స్థలము లేదు. అంతర్ముఖంగా దైవశక్తితో ఉంటాం. బాహ్యంగా మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడున్నా పిరమిడ్ కేంద్రాలు ఎప్పుడు కూడా మనకు అలాగే ఉంటాయి. దేనికి కొత్త లేదు, బాధ లేదు, సందేహం లేదు. మరి ఈ రకంగా అక్కడ నుంచి మళ్ళీ మన స్వస్థలానికి వెనక్కి తిరిగి రావటం జరిగింది. ఇన్ని జరిగినా కానీ నాకు ఎక్కడ ఆందోళన అనేది లేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా నాకు ఎంతో బాగా సహకరించారు. అంటే దీని అంతటికీ కారణం ఆ దైవశక్తి, గురువు యొక్క అనుగ్రహం, మన ధ్యాన శక్తి. ఇక్కడ నెగిటివ్ లేకుండా అప్పుడు అలాంటి సమయంలో ఎన్నో వస్తూ ఉంటాయి వ్యాఖ్యానాలు ప్రాపంచికంగా. అవన్నిటికి మనం లెక్క చేయకుండా
మన ఆత్మస్థితిలో మన నిగ్రహంతో ఉండటం జరిగింది. అలాగే ఈ అనుభవం కూడా మరి అలా ఏం జరిగింది, హాస్పిటల్లో సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగినప్పుడు కూడా హాస్పిటల్లో కూడా నేను ఎలా ఉన్నాను అంటే కాంతి లోకాల్లో ఉన్నట్టు దైవ శక్తితో ఉన్నాను. ఓహో, నా ద్వారా ఈ హాస్పిటల్కి, ఈ సమూహం అంతటికి కాంతి లోకాల నుంచి మాస్టర్స్ వచ్చి ఇక్కడ నా ద్వారా రావడం జరిగింది. ఆ మాస్టర్స్ దగ్గర ఉండి నాకు సర్జరీ జరిపించినట్టుగా నేను అనుభూతి చెందాను. ఆ పరిసరాలంతా కూడా దైవ శక్తితో, కాంతితో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా, నర్సులు, స్టాఫ్ కూడా ఆ డ్రెస్ లో నాకు కాంతి లోకాల నుంచి వచ్చినట్టుగానే మాస్టర్స్ లాగే కనిపించేవారు. అలా 2 days అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు మీ అనుభవాలు రాయాలని లోపల నుంచి ఫోకస్ బాగా ప్రేరేపించబడింది. దాని ద్వారా ఆ రెస్ట్ కూడా అందుకే ఇవ్వబడిందని అర్థమైంది. ఆ రకంగా నా పుస్తకం పెన్ తీసుకుని నాకు పూర్తిగా ఏదైతే పొందానో అది యాజ్ ఇట్ ఈస్, మరి అద్భుతమైన ఆనంద స్థితిలో ఏమి రాస్తున్నానో అలాగ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే ప్రతి ఒక్కరి నుంచి అన్ని కోణాల నుంచి తెలుసుకోవటం. దీని అంతటికీ కారణం మరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనల్ని మనం అంగీకరించటం అని నేను చెప్పడం జరిగింది. ఈ రోజు టాపిక్ అంగీకరించటం. అంగీకరించడం అంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి పరిస్థితిని, దాన్ని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే అప్పుడు ప్రతిదీ కూడా ఎదుట అందరి నుంచి సహకారం అందిస్తుంది. మనం ఎప్పుడైతే మార్పు చెందామో ఆ మార్పు ద్వారా అక్కడ సహకారం అందించబడుతుంది. వాళ్ళలో దైవత్వాన్ని మనం దర్శించగలుగుతున్నాం. ప్రతి చర్యలోనూ కూడా, ప్రతి వ్యక్తిలోనూ అలాగా దైవత్వం మనకు సహకారం చేస్తూ అనుక్షణము నన్ను ఆ బెడ్ మీద కూడా కాపాడుతూనే ఉన్నారు. రాత్రులు నన్ను చూసి ఈ బాడీ పెయిన్స్ లేకుండా కాళ్ళు, చేతులు అన్ని కూడా సవరించి చూసేవారు. ఎంతో రక్షణ కల్పించారు మాస్టర్స్ నాకు. ఇవన్నీ కూడా అద్భుతమైన అనుభవాలు. మరి అవన్నీ కూడా పుస్తకంలో రాయడం జరుగుతుంది. అప్పటికప్పుడే మొదలు పెట్టాను, ఇంకా పూర్తి చేయాలి. మరి ఎంతో ఇది ఎంత జరగటానికి కారణం మన ప్రమేయం ఏమీ లేదు మాస్టర్స్ అని తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో తిరుగుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. మరి అక్కడే ఆ రకంగా ఎందుకు జరిగింది అంటే మరి దానికి ఇదో కారణం ఉంటుంది. ఆ కారణం అనేది మనం పూర్తిగా తెలుసుకోలేకపోయినా ఆ మహాదేవుడు పరమశివుణ్ణి నేను అక్కడే ఉన్నట్టుగా అనుభూతి పొందుతూ మరి నా గురువు యొక్క సహకారంతో ఆయన యొక్క ఇచ్చిన ధైర్యం, బలంతో, సాహసంతో ఈ ప్రయాణం సాగుతూ ఉంది. అలాగే అక్కడ మా అబ్బాయి ఇంట్లో 2 నెలలు ఉండటంతో వాళ్ళలో మార్పు వచ్చింది. ఆ కుటుంబం అంతా కూడా, పిల్లలు, మా అబ్బాయి, కోళ్ళు అందరిలోనూ మార్పు వచ్చింది. ఎందుకంటే మన మార్పే అక్కడ వాళ్ళకి అందించబడుతుంది. మనం వేరే విధంగా ఉంటే మరి ఇంకా ఆత్మజ్ఞానానికి అర్థమే లేదు. ప్రతి విషయంలోనూ ఒదిగి ఉండటం, వంగి ఉండటం. మనం ఇవ్వటానికే ఉన్నాం, మనం తీసుకోవటానికి కాదు, ఇవ్వడానికే ఉన్నాం అనేది ప్రతి విషయంలోనూ. అంటే ఒక సేవలో కానీ అందించడం, మనం కూర్చున్న కాడి లేచి వాళ్ళకి ఇవ్వడం, అలాగే మనం చేతనైంది చేయటం, అలా ఇచ్చేలా ఉండాలి. కానీ మరి మనమే గతంలో ఏమనుకున్నాం, పెద్దవాళ్ళు కదా వాళ్ళే తెచ్చిస్తారులే అంటే అది మనల్ని ఇంకా భారం చేస్తుంది. ఆ భారం మనకు లేకుండా మనం ఎప్పుడు నిత్యము చైతన్యంతో చిన్నపిల్లల్లాగా యాక్టివిటీగా ఉంటూ మరి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు నిజ జీవితంలో అప్లై చేస్తున్నాం. అలా ప్రతి ఒక్కరితోనూ కలుపుకుంటూ పోతూ చుట్టాలు, బంధువుల్లో ఎక్కడికి పెళ్లికి వెళ్ళినా మనం అద్భుతమైన ఆనంద స్థితిలో మనం ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. పెద్దలుగా మమ్మల్ని ప్రతి ఒక్కరు కోరుకుంటారు రమ్మని. అలాగే ఇద్దరు మంచి మనసుతో ఇక్కడ ఉన్నది ఈ ఆకారంలో ఉన్న రూపాలు తప్ప మనం దివ్య చైతన్యంతోనే ఉన్నాం. ఆ పరమాత్మ నడిపిస్తే నడుస్తున్నాం, పలికిస్తే పలుకుతున్నాం, చేయిస్తే చేస్తున్నాం. మరి ఈ రకంగా మనం ముందుకి ప్రయాణిస్తూ ఇలాగా కొనసాగుతూ ఉంది ప్రయాణం. మరి ఎన్నో అనుభవాలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకంగా
మా ఇంట్లో కూడా మా సార్కి కూడా కొంచెం స్టంట్ పడింది. ఎందుకంటే ఆయన పూర్తిగా యాక్టివ్ గా ఉన్నప్పుడు మరి ఏమీ అసలు మెడిసిన్సే లేవు మనకి. ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఉన్నవి పోయినాయి, లేనివి లేవు. అంతా మరి మనం ఎంతో హ్యాపీగా ఉన్నాం, జరగబోయి ఆగుతున్నాయి, మరి ఎంతో కొంత రక్షణ కల్పించబడుతుంది. అలాంటిదప్పుడు మనం దేనికి ఇంకా ప్రయత్నం చేయాలి? మనం సహకారం ఈ మహాచక్రాలకి, మరి ఇలా అన్నదానాలకి, పిరమిడ్కి ఇలా మన చేతనైంది ఇస్తూ విరాళాలు మనకు తగినంత చేస్తూ తన్మంతన్ ఇలా ఈ రకంగా నడుస్తూ ఉన్నాం మాస్టర్స్. మా వారు కూడా ఎంతో నమ్మకంతో ఉంటారు. ఎందుకంటే మనకి ఏమి కష్టాలు లేవు, మనకి హాస్పిటల్ ఖర్చులు లేవు. ఎంతో మంది ఎక్కడ చూసినా హాస్పిటల్ ఖర్చులతో ఎంతో తలమునకలు అవుతున్నారు, కుటుంబం అంతా బాధపడుతున్నారు. అలాంటిది ఏమీ లేకుండా మనం ఈనాడు ఎలా ఉన్నామంటే మనకి ధ్యానమే మన పిరమిడ్ శక్తి, అలా గురువు యొక్క అనుగ్రహం అని చెప్పి అలా నమ్మకంగా అలా ప్రయాణిస్తూ ఉన్న ఈ సమయంలో మరి సడన్ గా ఆయనకి ఒకసారి ఇలా జరిగింది. ఒకే సంవత్సరంలో ముందు ఆయనకి తర్వాత నాకు ఇలా జరగటంతో అప్పుడు అక్కడ కూడా ఆయనకి రాత్రి టైంలో ఆయాసం వచ్చిందని నేను అసలు హడావుడి పడలేదు, ఆయన హడావుడి పడలేదు, మా పిల్లలు కూడా ఫోన్ చేయలేదు. తెల్లవారు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అదే తగ్గుతుంది అనుకున్నాం. తెల్లవారుజాము కొంచెం ఎక్కువగా అవడంతో ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి రప్పించడం, ఆయన కొంచెం 2 ఇంజక్షన్లు చేశాక సర్దుకుంది. కానీ కొంచెం తీసుకెళ్లి ఒక చెకప్ చేయించాలని తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆయనకి అంత బాగుంది. ఆయన మహా ధైర్యం. వచ్చిన బంధువులు కూడా నాకు అంతా బాగానే ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మా మా అబ్బాయికి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పారు. అంటే అబ్బాయి పిల్లలు కూడా చెప్పే అంత మనకు చెప్పవలసిన అవసరం లేదు అని అంత ధైర్య సాహసంతో ఉంటాం మేము ధైర్యంగా. ఎందుకంటే ఎలా ఉన్నారు అని అడిగితే మాకు ఎలా ఉన్నారని అసలు ఆ ప్రశ్నే అవసరం లేదు, మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం, మీరు హ్యాపీగా ఉన్నారు చాలు అని చెప్పి మా వారు అలా ఫోన్లో చెప్తూ ఉంటారు. అంత ధైర్యంతో ఉన్న ఈయనకి అలా రావడంతో అబ్బాయిలు అదే మూవ్ అయ్యారు. అయితే అక్కడ కూడా హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన మేము బయట రూమ్ లో ఉన్నా కానీ నేను ఆయన శ్వాస ఒకటే, మరి రెండుగా లేము. రెండుగా నాకు అనుభవం చెప్తున్నాను మాస్టర్స్, మీతో పంచుకుంటున్నాను. అంటే ఏ శ్వాసతో నేను రూమ్ లో ఉన్నా, పడుకున్నా, ఏం చేసినా ఆయన పక్కన ఉన్నట్టుగా నేను ఉండేది. నా సోల్ అక్కడే ఉంది. అలాగే ఊపిరి కూడా నా నా ఊపిరి అక్కడ అందుతుంది. అలాగా రెండు ఒకటే. ఇప్పుడు చూడండి సారు మనం తెలుసుకున్నది అర్ధనారీశ్వర తత్వం, పురుషతత్వం, స్త్రీ తత్వం ఎలా అయితే ఒకరిలో ఉన్నాయో అలాగే నాది ఆయనలో, ఆయన నాలో ఉన్నట్టుగా నేను అనుభూతి చెంది అలా ఆ రకంగా ధైర్యంగా ఉన్నాను. చుట్టాలు బంధువులు ఎంతమంది చూడటానికి వచ్చినా ఈవిడ అసలు కంగారు పడతలేదు, ఏమీ అవట్లేదు, ఇవి తెలుసా లేదా అంటే నాకు ఇదైనా ఓకే, అలా సీరియస్ అనే అనుకోలేదు, సీరియస్ అని అనుకోకపోయినా అనుకున్నా తెలిసినా అన్ని చెప్పినా కానీ స్పందించటం లేదు. అంత మనోధైర్యంతో ఉన్నాను. ఇంకా చిరునవ్వుతో హాయిగా హ్యాపీగానే ఉన్నాను. మరి ఆ బాధ, ఒత్తిడి, ఈ బెంగ, ఆందోళన ఇలాంటి అసలు మన లోపల అసలు మచ్చుకు కూడా లేవు. నాకు కాలం జరిగినప్పుడు లేదు, ఆయనకి జరిగినప్పుడు లేదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. శారీరక బాధ కూడా ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఆ నొప్పే అసలు తెలిసేది కాదు నాకు కూడా. మరి మా కోడలు కూడా ఏంటి గొనుపం పోట్లు నాకు పొడి చేస్తుంది, అత్తయ్య గారు ఏంటి ఇలా అంటున్నారు అనుకునేవారు. అందరూ విచిత్రంగా చూసేవారు. నాకేం బాధ తెలియట్లేదు, కానీ పడగొట్టి కూర్చోబెట్టేది నన్ను. ఏ కారణం చేత కూర్చోబెట్టారు అనేది నేను ఈ రకంగా మళ్ళీ నన్ను నడిపిస్తూ ఇలా ధైర్యంగా నా చుట్టూ వెన్నుదన్నుగా కాపలా కాస్తూ నన్ను నడిపిస్తూనే ఉన్నారు మాస్టర్స్. అలాగా ఆయన దగ్గర ఉండే ఆ 3 రోజులు తర్వాత ఇంటికి వచ్చాం. అలాగా 2-3 నెలలకి మళ్ళీ రికవర్ అయిపోయాం. మళ్ళీ మామూలుగా ఫ్రీగా తిరుగుతున్నాం. మరి 1 సంవత్సరం పాటు ఏదో కొంచెం మనం నేర్చుకోవడానికి ఇవన్నీ వస్తున్నాయని మేము అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా అన్నిట్లోనూ మూవ్ అవుతున్నాం. మరి ఇంత మంచి చక్కని జ్ఞానాన్ని అందించిన గురువులకు ఏమని చెప్పుకోవాలి అనుక్షణము. మరి మనం తినే ఆహారంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, కోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తెలివితో పోయాలో, ఎంత ఎరుపుతో అని అన్ని ప్రతి విషయంలోనూ మరి నేర్చుకునే విధంగా మనం ఈ రోజు ఉన్నాము అంటే సార్ ముందే అంత ట్రైనింగ్ ఇచ్చేసి మన అందరినీ కూడా
నిత్య జీవితంలో అంటే కేవలం ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది అనేది కొందరు అనుకుంటారు. కాదు కాదు, అది మనంతట మనం మార్పు చెందడానికి నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, ఎందుకు ఉన్నావు, ఎందుకు జీవిస్తున్నావు, ఎందుకు మళ్ళీ ఎప్పుడు వెళతావు అనేది మనకు నిజంగా కూడా ప్రతి అడుగులోనూ ప్రతి అనునిత్యము మనల్ని అంతా శక్తి ఇచ్చి ఆయన ట్రైనింగ్ ఇచ్చి మనల్ని నడిపించారు. మరి తల్లిలాగా శుద్ధి చేసి తండ్రిలాగా ధైర్యం చెప్పి నడిపించి ఇంతలా చేసిన మహాగురికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. నిరంతరము ఆయన సేవలు ఆయన యొక్క ఏమైతే కోరుకున్నారో దానికి సహకరించటమే, ఆయన యొక్క సంకల్పాలని సార్థకం చేయటమే మన ధర్మంగా భావించాలి మాస్టర్స్ ప్రతి ఒక్కడం కూడా. శాకాహారం విషయంలో మరి పిరమిడ్ నిర్మాణాల్లో అలాగే ధ్యానం చెప్పటం, అలా ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూ చేయిస్తూ మరి మనం ఈ జీవి ఇందులో ఊపిరి ఎంతవరకు ఉందో అంతవరకు మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మన గురువులకు మరి ఇంత బాగా అంతటి మహాగురువు మనకి దక్కారంటే ఆ మహాతల్లి అమ్మ స్వర్ణమాల తల్లికి శతకోటి పాదాభివందనములు తెలుపుకుంటున్నాం. మరి అనునిత్యము మనకు అమ్మ తల్లి తండ్రి మనం ఎవరం, మన కుటుంబం ధ్యాన కుటుంబం అంటే పిరమిడ్ కుటుంబం, మరి పత్రిసారి సంతానం మనం అంతా కూడా అని నేను ఎంతో హాయిగా చెప్పుకోగలుగుతున్నాం. మనమంతా కూడా మన కుటుంబం మనకు పరిమితం అయి ఉంటే అది కష్టాలతో బాధలతో దుఃఖాలతో మనమే భారం మోయాలి. అలా విశ్వం యావత్తు మరి సారు మనందరికీ ఇంత అందించారు అంటే మరి ప్రతి ఒక్కళ్ళు అందులో మనం ఒకళ్ళం. మరి పరమాత్మ సంతతే కదా, ఆ పరమాత్మే మన గురువు రూపంలో పత్రిసారు రూపంలో వచ్చి ఈ భూమి అంతటిని శుద్ధి చేసి ప్రకృతిని పొల్యూషన్ నుంచి తొలగించి మరి విశ్వం యావత్తు రక్షణ కల్పించడానికి వచ్చిన మహాగురువుకి ప్రణామములు చెప్పుకుంటూ మరి ఇంకా ఆ అద్భుతమైన పిరమిడ్ ద్వారా ఎన్నో అనుభవాలు పొందటం జరిగింది. పిరమిడ్ అనేది మామూలు విషయం కాదు. మరి పిరమిడ్ అంటే ఒక శక్తి, ఒక రూపంలో కట్టడం నిర్మాణమే కాదు, అక్కడ దాంట్లో కూర్చుని ధ్యానం చేస్తే మనకు ఎన్నో సందేశాలు అందుతూ ఉంటాయి. చేయాల్సినవి ఇలా చేయాలి, ఇలా నడవాలి అని ప్రతిదీ కూడా అందించబడుతుంది. ఎవరైతే పిరమిడ్లు కట్టించారో వాళ్ళకి అనుభవపూర్వకంగా వాళ్ళకి ఇంకా కూడా బాగా విశ్వ కార్యక్రమాల్లో మనకి బాగా సహకారం అందించబడుతూ ఉందని నేను తెలుసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజు ఇంతలా ఎదగగలగడానికి కారణం నేను అసలు ఇంట్లోంచి బయటికి రావటం కానీ మాట్లాడటం కానీ లేదు, బయటికి పంపే కుటుంబం కాదు, బయటికి వెళ్ళేం కాదు. మనం అంతా కూడా ఎంతో పరిధుల్లో జీవించిన వాళ్ళం. ఈ రోజు మరి విశ్వం యావత్తు ఎక్కడ పని వచ్చినా తినడానికి మన ధైర్యంతో ప్రేమతో మనం కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. చిన్న లేదు, పెద్ద లేదు, కుటుంబం లేదు, మరి ఒక వర్ణం లేదు, ఒక ధనిక పేద భేదాలు లేకుండా ఈరోజు ఇంత హాయిగా ఆనందంగా జీవిస్తున్నామంటే మరి మనం తెలుసుకున్న ఆత్మజ్ఞానం ద్వారా ఆ గురువు అందించిన మార్గంలో ప్రయాణిస్తూ మనం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఎవరైతే బాగా తీసుకుంటారో దానికి అంత ప్రతిఫలం ఇంకా 10 రెట్లు అందించబడుతూ ఉంది. మరి ఇలా ప్రయాణిస్తూ మరి పిరమిడ్ అక్కడ ధ్యాన మందిరంలో తెల్లవారుజాముని 3 గంటల ధ్యానం జరుగుతూ ఉంటుంది. మరి మధ్యాహ్నం మళ్ళీ సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే పుస్తకాలు స్వాధ్యాయం కూడా చదివి వినిపిస్తూ నేను ఎంతో ఎదగడానికి కారణమైంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెప్తే వినేవాళ్ళు తప్ప, వాళ్ళు చదివిన పుస్తకాలు అందించిన వాళ్ళంతటా వాళ్ళు కొద్దిగా చదువుకోగలరు తప్ప తెలియదు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు ఒక బయటికి వెళ్తే కార్యక్రమాలకు వెళ్ళడం, లేదంటే ఇక్కడ పొద్దుటే ధ్యానం, మళ్ళీ మధ్యాహ్నం ధ్యానము, మళ్ళీ సజ్జన సాంగత్యం, అలాగే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో చేసుకోవటం, ఈ రకంగా జరుగుతుంది. ఆ సజ్జన సాంగత్యం ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి మనకు
ఇచ్చి మనకు ఒకరి నుంచి ఒకరు పంచుకోవడానికి ఎంతో మంచి అవకాశం లభిస్తూ ఉంది. మరి ఇంకా చెప్పాలంటే మా కుటుంబం కూడా మాకు ఎంతో అనుకూలంగా మాకు సహకరిస్తూ ఉన్నారు. మరి అబ్బాయిలు కోడళ్ళు ఎంతో మమ్మల్ని గౌరవంగా చూసుకుంటారు, సహకరిస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచి మార్గంలో ఉన్నామో అప్పుడు మనం మామూలుగా కూడా ప్రాక్టికల్ గా కూడా మనం ఈ ఆధ్యాత్మికత తెలియనప్పుడు కూడా ఎక్కువగా అందరికీ సహకారం అందించటం, ఊళ్ళో ఒక థ్రెడ్గా ఉండటం, ఉపకారం సహకారం డబ్బు ద్వారా కానీ మాట ద్వారా కానీ ఎంతో మందికి సేవలోనే ఉంటారు మా వారు. అది ఆ రకంగా ఊళ్ళో మంచి ఉన్న పిల్లలు కూడా అదే మార్గంలో ప్రయాణిస్తూ మరి వాళ్ళంతటి వాళ్ళు ధైర్య సాహసాలతో ఉంటారు. అంటే ఎలాగా అన్నింటికి కూడా మాకు మేము వాళ్ళకి వాళ్ళు మాకు దూరంగా ఉన్నా కానీ ఒక చోట ఉన్నట్టే ఉంటది. అలాగే ఎక్కడున్నా కానీ ఎక్కువగా ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం ఫోన్లతో ఉంటారు. ఎవరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, కూర్చున్నారా, లేచారా, అక్కడికి వెళ్ళారా, ఇక్కడికి వచ్చారా, ఎంత తిన్నారా, వండుకున్నారా, ఏంటి అని ఇవే మాటలు ఫోన్లో జరుగుతూ ఉంటాయి మామూలుగా ప్రపంచంలో. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడో ప్రేమతో మాట్లాడితే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం తప్ప ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే ఫ్రీడమ్, వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. అలాగే మమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, మేము వాళ్ళని గౌరవిస్తాం. మరి ఈ రకంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు ఎంతో సహకారం అందిస్తూ పిల్లలు, కోడళ్ళు, మనవలు అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాగా సహకరిస్తున్నారు. ఈరోజు మరి హ్యాపీగా జీవిస్తున్నాం ఈ ఊళ్ళో. అలాగే ఈ పిరమిడ్ నిర్మించడం వల్ల మరి మనకు ఎంతో ఉంది. ఈ పిరమిడ్ క్యాప్ల ద్వారా నేను ఎంతో కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆ క్యాప్ కొంచెం నలతగా ఉంటే తల మీద పెట్టేసుకుని పని చేసుకుని దాన్ని ఆ పని చేసుకున్నప్పుడు అసలు ఇంకా తల మీద ఉన్నట్టు తెలీదు, తర్వాత పని చేసుకుంటున్నట్టు తెలీదు. ఆ పని చేసుకునేటప్పుడు కూడా మనం ఎంతో బాగా స్పీడ్ గా మూవ్ అవుతూ ఉంటాం. అలా ఆ రకంగా టాబ్లెట్స్ లేకుండా పిరమిడ్ క్యాప్ ద్వారా ఎంతో తెలుసుకోవడం జరిగింది. అది దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి ఇది అందించాలి. మనం ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే పొందామో దాన్ని అందరికీ పంచాలి అనే విధంగా మరి ఆ పిరమిడ్లు క్యాప్లు అందరికీ కూడా ఇంట్లో ఎవరికి అవసరమైన ఏ చుట్టాలు వచ్చినా, ఏ బంధువులు వచ్చినా, ఏ పని వాళ్ళు వచ్చినా, ఎక్కడ తేడా ఉందంటే ఆ పిరమిడ్ పెట్టుకోండి, ధ్యానం చేసుకోండి, పని చేసుకోండి, చాలా బాగుంటది అని చెప్పి నన్ను చూసి కొత్తలో అయితే ఈ పిరమిడ్ ఎందుకు ఇలా పెట్టుకున్నారు అని అడగాలి. అడిగితే అప్పుడు ధ్యానం గురించి చెప్పాలి అనేది ఎక్కువగా పట్టుదలగా చాలా ప్రచారం చేయడం జరిగింది. ఆ పిరమిడ్ క్యాప్స్ కూడా ఎంతో మందికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా పిరమిడ్ ద్వారా మరి లైట్లు వెలగకపోయినా ఆ లైట్ కూడా ఈ పిరమిడ్ ఎనర్జీకి వుడ్ పిరమిడ్లే ఇంట్లో కట్టించుకున్నాం. దానికి ఆ లైట్ కూడా అక్కడ ఎలక్ట్రీషియన్ రాకుండానే 4 రోజులకి అది మళ్ళీ వెలుగు దానంతట అదే వెలగటం మొదలైంది. అలా మొదట్లోనే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్. అలాగే బ్యాటరీ ఒకటి వాల్ క్లాక్ ఆగిపోయింది. అది బ్యాటరీ అయిపోయిందని తీసి చూసి మళ్ళీ పెడుతుంటే పిరమిడ్ కింద ఉన్నప్పుడేమో టిక్ టిక్ అని కొట్టుకుంటుంది. అదైతే పిరమిడ్ నుంచి బయటకు తీస్తే ఆగిపోతుంది. ఇదేంటో చూద్దామని చెప్పి ఆ పిరమిడ్ కింద కుర్చీలో పెట్టేసి 2 రోజులు 3 రోజులు దాన్ని చూడలేదు, పట్టించుకోలేదు. తర్వాత ఫుల్ గా రన్నింగ్ తిరగటం మొదలైంది. అలా మళ్ళీ ఇంకొక 5 నెలలు పనిచేసింది. ఆ పిరమిడ్ కి అంత ఎనర్జీ ఉంది మాస్టర్స్. అంటే విశ్వం అంతా ఆవరించి ఉన్న ఆ విశ్వ చైతన్యం ఆ పిరమిడ్ కోణం ద్వారా మనం రిసీవ్ చేసుకుంటూ మనకి ఎంత అందిస్తుంది అనేది ఇలా వీటి ద్వారా ప్రాణం లేని అవే అన్నాయంటే మనం ప్రాణం ఉన్న మనకి ఇంకా ఎంత ఎనర్జీ శక్తి మరి లభిస్తుంది. మనం అన్ని గ్రహించుకుంటాయి కదా మన ఒంట్లో ఈ అణువులు పరమాణువులు అన్ని ఎంతో శక్తిని తీసుకుంటూ ఉంటాయి. మరి వాటి ద్వారా ఆ పిరమిడ్ ఎనర్జీ అందించబడుతుంది. అలాగే పిరమిడ్ లో కూర్చుంటే ఏం చేయాలో కూడా ఈ మధ్య కొంచెం గోడలు అవి మార్చిపోయి దుమ్మాల కిటికీలు పాడైపోతే 2011లోనే మనకి పత్రిసార్ ద్వారా ఓపెనింగ్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి బాగానే ఉన్నాయి. తలుపులు దుమ్మాలు కొంచెం పాడైపోతే మళ్ళీ తీసి పెట్టడం జరిగింది. మరి ఇలా జరిగినప్పుడు ఆ పెయింట్ కూడా మరి ఏ కలర్ వేయాలి అని పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తే ఏదైనా నాకు పిరమిడ్ నుంచి తెలుసుకోవటం, అడగటం
దానికి సమాచారం సందేశం అందించడం జరుగుతుంది. అలాగే పింక్ కలర్ చూపించారు, ఆ పింక్ కలర్ వేయించడం అయింది. అలాగే గోడ మీద పేర్లు అవన్నీ కూడా అంతా కూడా మనకి అలాగా నడుస్తున్నాం, నడిపించబడితే నడుస్తున్నాం, పలికిస్తే పలుకుతున్నాం. ఈ రకంగా నిమిత్త మాత్రంగా ఉంటూ మనల్ని మనం అంగీకార తత్వం ఎంత గొప్పదో అంటే అంగీకార తత్వం అలవర్చుకోవాలి. ఇంకా మనం మార్పు చెందాలి. ఒక వేలు బయటికి చూపిస్తే 3 వేళ్ళు మన వైపు ఎలా అయితే చూపిస్తున్నాయో, అంటే ఎదుటి వారిలో ఏదన్నా లోపం కనిపించింది అంటే మనలో లోపం ఉందని తెలుసుకోవడం కదా మన ఆధ్యాత్మికతలో విజ్ఞత. మరి ఆ రకంగా మార్పు చెందాలంటే మనల్ని మనం మలుచుకోవాలంటే ప్రతిదాన్ని అంగీకరించాలి. నేను అలాగే ఉంటాను, నేను ఇలాగే ఉన్నాను, నేను అలాగే చేశాను, నేను అనలేదు, నేను చేయలేదు అని భార్యాభర్తల మధ్య కానీ, ఒక తల్లి బిడ్డల మధ్య కానీ, ఒక అత్త కోడల మధ్య కానీ ఏదైనా రావచ్చు, పని మనుషులతో కానీ. మరి ఎలాంటి వాద వివాదాలు వచ్చినా అక్కడ మరి ఈ అంగీకార భావంతో చాలా అద్భుతంగా మార్పు చెందుతూ జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా మనం అంగీకార తత్వాన్ని అలవర్చుకుంటూ మనల్ని మనం మార్చుకోవాలి. అలాగే ప్రేమ అనేది దైవత్వం. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మన నుంచి ఉద్భవించాలి. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అదే దైవతత్వమే. మరి అలాంటిదప్పుడు మనం ఒక్కొక్కలాగా నేను ఎక్కువ నువ్వు తక్కువ అనుకుంటే ఎలా అయితే వస్తుందో అలా ప్రేమ తత్వంతో మార్పు చెందాలి. అలాగే కరుణ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి యందు. మరి తర్వాత కృతజ్ఞత, ప్రతి దాని యందు కృతజ్ఞత చెప్పుకోవటం. మరి ఈ జన్మకు ఇలా ఉన్నామంటే మన కారణం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పూర్తిగా మనం ఈ శరీరం ఉన్నంతకాలం, ఈ జీవితం ఉన్నంతకాలం తల్లిదండ్రుల్ని మనం గుర్తించుకోవాలి. ఎంత కష్టపడి పెంచితే ఈ రకంగా మనం తయారయ్యాం. అలాగే అత్తమామలు, మరి ఇంకా మన గర్భాన్ని పుట్టిన సంతానం పిల్లలు కూడా వాళ్ళు పిల్లలుగా చూడకుండా మరి ఎంతో ఒక ఫ్రెండ్స్ గా, ఒక ఆధ్యాత్మిక ఆత్మ బంధువులుగా, బయట వాళ్ళు లేదు, ఇంట్లో వాళ్ళు లేదు, ఇలా అందరితోనూ తెలుసుకుంటూ విజ్ఞత పెంచుకుంటూ మనం నడవాలి. క్షమాతత్వం, క్షమించటం చాలా అదే గొప్పది. మనల్ని మనం మార్చుకోవాలన్నా, మనలో దైవత్వం ఉండాలన్నా ఈ గుణాలు మనలో కంపల్సరీగా తప్పకుండా ఉండాలి. అలాగే మనం ఎప్పుడైతే దాన్ని అనుసంధానం చేసుకుంటామో, మనం మార్చుకుంటామో, అప్పుడు ఏదైనా జరగచ్చు. ఎదుటి వాళ్ళు మన వల్ల కష్టపడవచ్చు, బాధపడచ్చు, గట్టిగా ఇసుగా మాట్లాడి ఉండొచ్చు. అయితే వెంటనే మనకి అయ్యో ఏంటి పొరపాటు అయింది అని చెప్పి మనం ప్రశాంతంగా వాళ్ళని క్షమించమని కోరుకోవాలి. నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి. మనకు వాళ్ళకు మధ్యలో విశ్వం ఒకటి ఉంది కదా, ఆ విశ్వం మన సంకల్పం, మన ఆలోచన అక్కడికి అందిస్తూ వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడానికి కారణం అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మనం క్షమాతత్వం, ప్రేమతత్వం, కరుణాతత్వం, ఇలా అంగీకార భావాన్ని మనం చాలా అద్భుతంగా మన జీవితంలో అప్లై చేసుకోవాలి. ప్రతిదీ కూడా మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న విధంగా మనం తయారైనప్పుడు మన శారీరకంగా, మానసికంగా అంతా అనుక్షణము ఈ సమయం కూడా దైవంతో నడిపించబడుతుంది. విశ్వ యావత్తులోను అన్ని జీవులు ఎలా అయితే జీవిస్తున్నాయో మనం కూడా అందులో ఒకళ్ళమై ఉన్నాం. అయితే మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఇవ్వవలసింది ఇవ్వడం, చేతనైంది చేయడం, ఉండవలసిన విధంగా ఉండటం ద్వారా దైవానికి ఇష్టలు అవుతాం అప్పుడు. అలాగే మన జన్మను చివరి జన్మ చేసుకునే విధంగా మనల్ని ఇంత బాగా మలిచిన మన గురువులకి మరి ప్రతి క్షణం కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సింది. ఈ భిక్ష, ఈ జీవితం అనే నడిపించే ఈ భిక్ష మన గురువు ద్వారా అందుకున్నాం. మరి ఆ గురువు కృతజ్ఞతగా చెప్పుకోవాలన్నా, గురువుని తలుచుకోవాలన్నా మనం బాగా తయారవ్వాలి. మనం ఒక విశ్వ నాయకులుగా ఉండాలి. మనం
కాంతి పంచడానికే వచ్చాం. మనం కాంతి లోకాల నుండి వచ్చిన ఆ కాంతిని పంచడానికి, వెలుగునివ్వడానికి వచ్చాం. మరి విశ్వానికి, ప్రకృతికి మరి అనుక్షణము మనం మన శాంతి ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, త్రికరణ శుద్ధితో మనం ఉన్నప్పుడు మన చుట్టూ పరిసరాలు కూడా ఎంతో పవిత్రంగా మారిపోతాయి. మరి ప్రకృతి నుండి ఎన్నో లభిస్తూ ఉన్నాయి. వాటికి కృతజ్ఞత తెలియజేసుకోవటం, మన ఆహార పదార్థాలకని దేనికైనా, ప్రతి వస్తువుకి కూడా. ఇంట్లో అలాగే మన శరీర ఇంద్రియాల గురించి, ఇంద్రియాలు పనిచేస్తేనే మనం ఇక్కడ అన్ని చేసుకోగలుగుతున్నాం. ఈ ఇంద్రియాలు ఏమాత్రం కొంచెం పని మొరాయించినా మనకి ఏమీ చేయలేని స్థితిలో ఉంటాం. కూర్చుని లేవాలన్నా కంటి చూపు కూడా రెప్ప కదిలితేనే మన కంటి చూపు, మరి వినికిడి, నాలుక రుచి, అలాగే అన్నీ కూడా దంతాలు, చిగుర్లు, నాలుక రుచి, ఇంకా శరీర భాగాలు, అణువు అన్నీ కూడా మనకి ఎంతో సహకరిస్తూ ఉన్నాయి. ఈ శరీరమే ఒక ప్రయోగశాల. మరి దీన్ని, ఈ కర్మాగారాన్ని మరి నడిపించుకునే దైవశక్తి ఆత్మస్వరూపమై ఇందులో ఉంది కనుక దీన్ని మనం ప్రతి జీవితంలో ప్రతి అణువుతోనూ మనం ఎంతో అద్భుతమైన అనుభూతి పొందుతూ ఈ శరీరాన్ని ప్రేమతో చూసుకోవాలి. ఇంద్రియాల్ని, ఈ ఇంద్రియాలు ప్రేమగా చూసుకుంటూ ఎంత బాగా సహకరిస్తున్నాయో కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. అలాగే ఆత్మలయం ఉన్నందుకు ఆత్మే పరబ్రహ్మం అని, జీవుడే దేవుడని, దేహమే దేవాలయం అని, శ్వాసే గురువు అని మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అదే మనం చెప్పేది, పంచేది మరి ప్రతి ఒక్కరికి కూడా. తెలియకుండా ఏదో జీవితం జీవించేస్తూ ఏదో తింటూ కొన్నాళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు మన అసలైన లైఫ్ ఏమిటి అంటే, ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఆధ్యాత్మికలో మార్పు చెందామో, అక్కడ మనల్ని మనం ఎప్పుడైతే మార్పు చెందుతూ తెలుసుకుంటున్నామో అదే అసలైన జీవితం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఈ రోజు మనం. అలాగే జననం మరణం గురించి పత్రి గారు మరి ఎంత బాగా ధైర్యం ఇచ్చారు మనకి. అంటే చావంటే భయం, అనారోగ్యం అంటే భయం, కష్టాలంటే భయం, బాధ, దీంతోనే ఇమిడిపోకుండా మనల్ని బయటికి రియలైజ్ చేశారు ఆ తండ్రి. ఎందుకంటే ప్రతిదీ కూడా అనారోగ్యం వచ్చినా మరి దాంతో మనం ప్రేమతో కనెక్ట్ అయినప్పుడు అవి కూడా ఎంతో మనకు అనుకూలంగా మారిపోతున్నాయి. అది కూడా నేను స్వయంగా అనుభవపూర్వకంగా చెప్పగలను. ఎందుకంటే ఈ కాలుకు వచ్చినప్పుడు మరి అక్కడే శివుని సన్నిధిలో జరిగింది. ఆ శివుని సన్నిధిలో జరిగినప్పుడు ఒకవేళ నిజంగా ఏదైనా ఒత్తిడి, బాధ కలిగినా లేకుండానే చేశారు, నన్ను కాపాడుతూనే ఉన్నారు. అయినా ఆ ఒత్తిడి అప్పుడప్పుడు వస్తూ ఉంటది. దాన్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకోవటం ఎలాగా? అంతా శివార్పణం, శివోహం అనుకుంటూ శివార్పణం అలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మహాదేవుడితో అనుసంధానం అయ్యి, నా గురువు అయిన నా ఊపిరే నా గురువుగా, పత్రిగా అలాగా నా జీవితాన్ని ఎంతో బలంగా, ధైర్యంగా, శక్తి సామర్థ్యంతో, ప్రేమతో ఇలా వ్యక్తం చేసుకుంటూ ఉన్నాం. మరి కాంతి, మన జీవితం, మనం ఎక్కడి నుంచి వచ్చామో కాంతి లోకాల నుండి వచ్చాం. ఈ కాంతిని ప్రేమ ద్వారా మరి మన చేతల ద్వారా, మాటల ద్వారా ప్రసారం చేస్తూనే ఉండాలి. మన చుట్టూ పరిసరాల్ని ప్రభావితం చేసుకోవాలి. ప్రకృతిని పొల్యూషన్ నుండి తొలగించాలని కోరుకోవాలి. మరి అంతా కూడా ప్రేమ, శాంతి, సామరస్యంతో ఉండాలని అందరం కోరుకుంటూ, మరి ఎంతో దీన్ని విశ్వ కళ్యాణానికి మార్పు గమనిస్తూ విశ్వంతో అనుసంధానమై సకల గెలాక్సీల మాస్టర్స్తో కృతజ్ఞతాభావంతో, అనుసంధానంతో మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. గాడ్ కొంత టైం చెప్పచ్చా మాస్టర్? పాట పాడతాను. చెప్పండి మేడం, చెప్పండి మేడం. గురువు గారు పాట పాడతాం. జగదోద్ధారకులు పత్రిజీయే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజీయే, జగతిని రక్షించ
జన్మ తీసుకున్నారు. తన శ్వాసే తన గురువని బోధించారు. ప్రతి ఒక్కరు దైవమని తెలియచెప్పారు. పత్రిజీయే మన పత్రిజీయే, జగదోద్ధారకులు పత్రిజీయే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. ఎవరి వ్యాధి బాధలకు వారే బాజులని ధ్యానం ద్వారా స్వస్థత చేకూరునని బోధించారు. పత్రిజీయే మన పత్రిజీయే, జగదోద్ధారకులు పత్రిజీయే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. బోధనలో జన్మించిన బోధిసత్వుడు, ప్రపంచాన్ని జ్ఞానమయం చేసిన మహనీయుడు, మైత్రేయ బుద్ధుడు మన పత్రిజీయే, మైత్రేయ బుద్ధుడు మన పత్రిజీయే, జగదోద్ధారకులు పత్రిజీయే, జగతిని రక్షించ జన్మ తీసుకున్నారు. జగదోద్ధారకులు పత్రిజీయే, మన పత్రిజీయే, మన పత్రిజీయే. జై గురుదేవ్. కూర్చున్నా లేచిన గురువుని తలుచుకుంటూ, గురుదేవుని తలుచుకుంటూ ఉన్నాం. ఈ మధ్య బోధన పెళ్లికి వెళ్ళాము. ఆ బోధన పెళ్లికి వెళ్ళినప్పుడు మరి బోధన కూడా ఎలా అయితే అడ్రస్ తెలుసుకుని అక్కడ పెళ్లి వాళ్ళని వెహికల్ అడిగి ఇలా మేము ట్యాక్సీ పెట్టుకుంటామని చెప్పి ఆ రకంగా వెళ్ళి ఆ గురువు గారి ఆశ్రమాన్ని చూసి వచ్చాము. బోధనలో అక్కడ నాకు చాలా ఇంకా కూడా వచ్చిన వాళ్ళకి సాక ఎక్కువ టైం ఇవ్వలేదు, లేదంటే ఇంకా అసలు అక్కడి నుంచి రాబుద్ది అవ్వలేదు. మరి అలాగా చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. మరి ఇంకా మరి గురువు గారి గురించి ఏం చెప్పుకోవాలి. ఇలా మా ఇంటికి ఓపెనింగ్ అప్పుడు వచ్చారు. మళ్ళీ అప్పుడు ఎంత జనం అంటే ఊళ్ళో అందరినీ భోజనాలకు పిలిచాం. గురువుగారు వస్తారని భోజనాలు పెట్టలేదు వచ్చే వరకు. అక్కడ ఈ చుట్టుపక్కల 2-3 పిరమిడ్స్ ఓపెనింగ్ అప్పుడు. ఆ పిరమిడ్స్ ఓపెనింగ్ అప్పుడు మన ఊరు వచ్చేటప్పటికి సరిగ్గా కరెక్ట్ భోజనాల టైం. ఆ భోజనాలు పెట్టకుండా పెట్టినేసి వెళ్ళిపోతారని చెప్పి గురువుగారు వచ్చేదాకా అలాగే కూడా ఊళ్ళో అందరూ కూడా చాలా శ్రద్ధగా వచ్చారని, చాలా మనం ఎంతో అద్భుతంగా స్వాగతించాలని చేసుకున్నాం. కానీ అసలు ఏమి ఆయన ఒప్పుకోలేదు. తిన్నగా వచ్చేసారు, లోపలికి వెళ్ళిపోయారు, రిబ్బన్ కట్ చేశారు, నిలబడ్డ వాళ్ళు నిలబడినట్టుగానే ధ్యానం చేపించేశారు. ఇప్పుడు 2011లో విషయం చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ధ్యానం చేయండి అన్నారు. మరి పిరమిడ్ లో ధ్యానం చేపించారు. చుట్టూ కూడా పరికించి చూశారు కోణాలు ఎలా ఉన్నాయి అని చెప్పి. ఆ కోణాలు చాలా బాగా కరెక్ట్ గా ఉన్నాయా లేవా. అలాగే మళ్ళీ క్రింద జనాన్ని చూసి మరి ఒక పాట పాడి అందరినీ కూర్చున్నవాళ్ళు నుంచున్న వాళ్ళు ధ్యానం చేపించారు. అలాగే ఆ రకంగా మళ్ళీ మా ఇంటికి వచ్చి మా కుటుంబాలతో ఫోటో తీయించుకున్నాం. మరి అయితే ఏమి తీసుకోలేదు, ఆ రకంగా ఈ ఊరు 2 సార్లు వచ్చారు. ఇంకొకళ్ళు పిరమిడ్ కట్టినప్పుడు కూడా వచ్చారు. అలాగే పక్కన మాచవరం రావడం, అలాగే మండపేట వచ్చినప్పుడల్లా మేము ఆయన కూడా ఉండటం. ఆయన నాకు ఆ కంటి చూపు ఎప్పుడు మాట్లాడలేదు మాస్టర్స్. ఎదురుకుండా నాకు ధైర్యంగా వెళ్ళలేకపోయేదాన్ని. అయినా కానీ అలా గమనిస్తూ ఉండేదాన్ని. నా వైపు చూసినా కూడా అలాగే చూసేవారు. ఆ చూపు ద్వారా నాకు మెసేజ్ అందినట్టుగా అనిపించేది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇంకా అంత మార్పు చెందాలి, ఇంకా మార్పు చెందాలి, ఆయనకి ఇష్టలు అవ్వాలి అనే తపనతోనే నేను అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మార్పు చెందుతున్నాను. అలాగే పైలోకాలకు వెళ్ళిపోయాక కూడా సారు మరి ఎంతో అనుక్షణం కూడా దివ్య చైతన్యంతో అంతటా వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు ఒక చోట ఉండి ఒక చోట్ల లేరు అంటాకి లేదు, అంతటా వ్యాపించి ఉన్నారు. ఓ రోజు మాకు ధ్యాన మిత్రులందరికీ ఒక బాక్స్ లో అది నక్షీలతో ఉంది బాక్స్. ఇలా హ్యాండ్ బ్యాగ్ సంచిలా ఉంది. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు. వచ్చి ఈ బాక్స్ నా చేతికిచ్చి అందరికీ పంచమన్నారు. అందులో స్వీట్ ప్రసాదం. ఆయన కూడా వచ్చి కింద కూర్చున్నారు. బంతి భోజనంలో కింద కూర్చున్నారు.
నేను నా చేష్టలన్నీ గమనించేవారు. అంటే మాట్లాడలేదు కానీ కంటి ఆ చూపు భావం నాకు ఆ హెచ్చరికల కింద అర్థమయ్యేది. ఇప్పుడు చూడండి తల్లి ఎలా చెప్తుంది, తండ్రి చూపు ఎలా ఉంటది ఆ రకంగా. మరి ఆయన చూపు ద్వారా నేను ఎంతో దగ్గరగానే ఉన్నాను. ఎన్నో రోజులు ఎన్నో సందర్భాల్లో కలిసాం, తిరిగాం. అయినా డైరెక్ట్ గా మాట్లాడలేదు, కాళ్ళు నొక్కడం అన్ని జరిగినాయి. కానీ ఆయన చూపు మాత్రం ఆ సందేశాలు నాకు ఎప్పుడు కూడా నాకు అదే కంటి చూపు ద్వారా నాకు అందించారు సార్ ఆ సందేశాలు. అలాగే పత్రి మేడంతో సార్ వచ్చినట్టు ఇద్దరు మనం కాఫీ పెట్టి మా కోడలతో శుద్ధ అందరి ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ అందరితో ఉన్నట్టుగా మన ఇంట్లో కూడా ఒకసారి వచ్చి మన మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా. అమ్మా, అద్భుతం అద్భుతం అద్భుతం. అలాంటి గురువు దొరకడం మనకు పూర్వజన్మ సుకృతం. ఈ జన్మనే చివరి జన్మ చేసుకునే విధంగా మనల్ని మార్పు చెందించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళందరూ కూడా చివరి జన్మకు చేసుకునే వాళ్ళే ఇందులో ప్రవేశించగలరు అని సార్ చెప్పింది. ఎంత బాగా దాన్ని ఎంత బాగా మనం నిలబెట్టుకోవాలి, మనం మార్పు చెందాలి. ఆయన అంటాం సరే, నువ్వు దైవానివి అని చెప్పారు, నువ్వే దేవుడు అని తెలుసుకోమని చెప్పారు. అయితే మనం మార్పు చెందటం మన వంతు. మనం ఎలాగ మార్పు చెందాలి? మనసా వాచ కర్మణ గుణాలు మార్పు చెందించుకుంటూ, మరి మన ప్రవర్తన మార్చుకుంటూ, ఇంకా అందరితో ప్రేమగా, కరుణతో, కృతజ్ఞతతో, క్షమాతత్వంతో ఉంటూ, మనల్ని మనం అంగీకార భావంతో ఉంటూ, మరి అందరం కూడా ఇంకా మార్పు చెందే కొద్ది మరి ఇంకా ఈ జీవితాన్ని చివరి జన్మ చేసుకోవడానికి అదే మార్గం. ఇంకెంతకన్నా మించి ఏమీ లేదు. పూజలు, నోములు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఇవన్నిటి నుంచి దాటి చివరిగా వచ్చేదే మన ఈ పత్రిసారు ఆచరణలో మనం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో అప్పుడు నిజంగానే మనం దైవ స్వరూపాలు అని మనం చివరి జన్మలో ఉన్నామని తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అలాగే జననం మరణం గురించి ఎంతో ఈజీగా చెప్పారు, తెలియజేశారు. మనకు మరణం అనేది భయం అనేది లేకుండా, ఆందోళన లేకుండా కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సందేశాలు ఇస్తూ, ఎంతో క్లాస్ చెప్తూ, మరి ధ్యానం చేపిస్తూ అందరికీ ఎంత ధైర్యం ఇచ్చారు. మనకి ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కోవిడ్ సమయంలో మనకి ఎవరు కనపడకపోయినా, ఎవరికి వెళ్ళకపోయినా ఎవరి ఇంట్లో వాళ్ళే కూర్చుని అందుకునే భాగ్యాన్ని కలిగించారు. అప్పటి నుంచి ఈ జూమ్ సెషన్ లో, ఈ ఫోన్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా మనం ఎంతో ఎదిగాం, ఎంతో తెలుసుకుంటున్నాం, ఎంతో నేర్చుకుంటున్నాం. ఇవన్నిటికీ కారణం మరి ప్రకృతి కూడా సహకరిస్తూ ఈ ఈ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ అన్ని ఎంతో అద్భుతంగా రావడం మనకి జరుగుతూ ఉంది. మరి ఇంకా చివరిగా మరణం గురించి మరణం మధురం అనే పుస్తకంలో చాలా బాగా అద్భుతంగా తెలియజేశారు. అవన్నీ మనం తెలుసుకుంటూ ఇక్కడ జీవించి ఉన్న తర్వాత ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకుంటూ మనం హ్యాపీగా ఇచ్చామరణం పొందే అంత ధైర్యంతో ఉన్నాం ఇప్పుడు ఈ సమయంలో. అంటే మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళచ్చు. మనం చేయాలనుకున్నా చేయాలనుకుంటే ఈ ప్రాణాన్ని ఆపుకోవాలి. ఈ ప్రాణాన్ని ఆపుకోవాలంటే శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా రక్షణగా కల్పించుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా రక్షణగా కల్పించుకోవాలంటే ఏం చేయాలి? మనం ప్రవర్తన బాగుండాలి, సాధన బాగుండాలి, మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధితో ఉండాలి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకులు. ఇవన్నీ మనం భూమి మీద ఉండడానికైనా వెళ్ళడానికైనా మనకి నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుని తో మనం అనుసంధానం అవుతూ అనుక్షణం ప్రేమతత్వంతో, కృతజ్ఞతతో కలిగి ఉండాలి. మరి పిఎంసి ఛానల్ రావడం ద్వారా మనకి ఎంతో కూడా ప్రపంచం అంతా వ్యక్తమైంది. ఈ సొసైటీ ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస అనేది మరి పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో ప్రభావితమైంది. మరి అక్కడ సార్కి ఇంకా వచ్చిన పని అయిపోయినట్టుగా ముగించుకోవడం జరిగిందని అందరం భావిస్తున్నాం. మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతూ అందరూ కూడా అంటే మొత్తం మీద ఏం చేయాలనుకున్నారో అది చేశారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా అంతా శాంతి, ప్రేమ, సామరస్యం ఉన్నప్పుడే అప్పుడు ఈ భూమి కాపాడబడుతుంది అని తెలుసుకున్నాం. మరి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికి అందిస్తూ మనం గురువు యొక్క ఆచరణని మనం సద్వినియోగం చేసుకుంటూ మనల్ని దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ మనం ముందుకు ప్రయాణించడమే మన లక్ష్యంగా జీవిస్తున్నాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా మార్చుకోవడమే
మనం తెలుసుకోవాల్సిందని అర్థమవుతూ ఉంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఓకే మేడం, చాలా చాలా